హాయ్ వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం డ్రోన్ వినియోగాన్ని అయితే ప్రోత్సహిస్తుంది. పంటలకు పురుగుల మందులు, ఎరువుల పిచికారీ చేయడం వంటి పనులను వేగంగా తక్కువ ఖర్చుతో పూర్తి చేసేందుకు వ్యవసాయ డ్రోన్లను అయితే ఉపయోగపడుతున్నాయి. వీటిని కొనుగోలు మహిళా స్వయం సహాయక సంఘాలు, ఫార్మర్, అదేవిధంగా ఎఫ్పిఓల సహకార సంఘాలు, వ్యవసాయ సంస్థలకు వివిధ పథకాల కింద ఆర్థిక సహాయాన్ని అయితే అందుతుంది. ప్రధానంగా SMAM, సబ్మిషన్ అండ్ అగ్రికల్చర్ మరియు నమో డ్రోన్ నిధి వంటి కార్యక్రమాల ద్వారా డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవలను అయితే విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. అయితే సబ్సిడీ శాతం, గరిష్ట పరిమితి, అర్హతలు, పథకం వర్గం, రాష్ట్ర నిబంధనలను బట్టి మారవచ్చు. ఈ నేపథ్యంలో వ్యవసాయ డ్రోన్ సబ్సిడీ ఎవరు అర్హులు, ఎంత ఆర్థిక సహాయం లభిస్తుందనే వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటిగా ఎవరికి ఎంత సబ్సిడీ లభిస్తుందంటే, వ్యవసాయ డ్రోన్ సబ్సిడీ విషయంలో అందరికీ ఒకే శాతం వర్తించదు. రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎఫ్పిఓలు, సహకార సంస్థలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు వంటి వర్గాలకు వేర్వేరు నిబంధనలు ఉండవచ్చు. డ్రోన్ కొనుగోలుకు లభించే ఆర్థిక సహాయం లబ్ధిదారుల వర్గాన్ని బట్టి అయితే మారుతుంది. ఇక్కడ లబ్ధిదారుల విషయానికి వచ్చినట్లయితే, అదే సబ్సిడీ విషయానికి వచ్చినట్లయితే మాట్లాడుకున్నాం. వ్యక్తిగత రైతులకైతే 40% నుండి 50% వరకు అయితే సబ్సిడీ లభిస్తుంది. వ్యక్తిగత రైతులకు గరిష్ట సహాయం వచ్చినట్లయితే సుమారుగా 4 నుండి 5 లక్షల వరకు అయితే లభిస్తుంది సబ్సిడీ. మహిళలకు SHG, నమో డ్రోన్ వంటి వాళ్ళకి 80% వరకు అయితే సబ్సిడీ లభిస్తుంది. మహిళా SHGలకు గరిష్టంగా 8 లక్షల వరకు అయితే లభిస్తుంది. ఎఫ్పిఓల సహకార సంఘాలకు 75% వరకు అయితే సబ్సిడీ లభిస్తుంది. CSC అగ్రి గ్రాడ్యుయేట్లకు 40 నుండి 50% వరకు అయితే లభిస్తుంది. ప్రభుత్వ పరిశోధన సంస్థలకైతే నిబంధనల ప్రకారం 100కి 100% అయితే సబ్సిడీ లభిస్తుంది. దీని యొక్క ముఖ్య గమనిక, సబ్సిడీ శాతం, గరిష్ట పరిమితి, అర్హత గల రాష్ట్రం మరియు పథకం మరియు సంబంధిత మార్గదర్శకాల ప్రకారం అయితే ఇక్కడ అయితే మారవచ్చు. దరఖాస్తు చేసుకున్న ముందు అధికారిక నోటిఫికేషన్లో తాజా నిబంధనలు తప్పనిసరిగా పరిశీలించాలి. అదేవిధంగా మహిళా సంఘాలకు ప్రత్యేక అవకాశాలు అయితే ఉన్నాయి. నమో డ్రోన్ DIDA కార్యక్రమం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవలు ఒక ఉపాధి అవకాశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో అర్హత ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ SHGలకు డ్రోన్ కొనుగోలుకు 80% వరకు ఆర్థిక సహాయం, గరిష్టంగా 8 లక్షల వరకు అయితే అందించే విధానంగానైతే ఉంది. డ్రోన్ నిర్వహణ అవసరమైన శిక్షణ కూడా అందించే అవకాశం అయితే ఉంటుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సంఘాలు రైతులకు డ్రోన్ ద్వారా పంట పిచికారీ సేవలు అందించి ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుంది. రైతులకు డ్రోన్ వల్ల ఉపయోగం ఏంటంటే, పెద్ద వ్యవసాయ భూముల్లో పంటలకు మందులు లేదా ద్రావణ పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో పని వేగంగా పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయవచ్చు. అదేవిధంగా కూలీలపై ఆధారపడే అవసరం కొంతవరకు అయితే తగ్గవచ్చును. పంటలలో చేరుకోవడం కష్టమైన ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఈ డ్రోన్ పంపించి అక్కడ పిచికారీ అయితే చేసుకోవచ్చును. డ్రోన్ సేవలను ఇతర రైతులకు కూడా అద్దెకి ఇచ్చి మనం సంపాదన అయితే చేసుకోవచ్చు. ఆదాయ మార్గాన్ని కూడా ఏర్పాటు అయితే డ్రోన్ వినియోగానికి సంబంధించిన ఖర్చుల విషయానికి వచ్చినట్లయితే, దీనికి కావాల్సిన నిర్వహణ, శిక్షణ, బ్యాటరీలు, సాంకేతిక సేవలు వంటి అంశాలను కూడా ముందుగానే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. డ్రోన్ కొనుగోలుకు ముఖ్యమైన నిబంధనలు ఏంటంటే, సబ్సిడీ వస్తుందనే ఉద్దేశంతో వెంటనే డ్రోన్ కొనుగోలు చేయడం కంటే ముందుగా సంబంధిత పథకం నిబంధనలు తెలుసుకోవాల్సి ఉంటుంది. డ్రోన్ కొనుగోలు చేసే ముందు కొన్ని కీలక అంశాలను అయితే అక్కడ పరిశీలించవలసి ఉంటుంది. DGCA నిబంధనలు, వ్యవసాయం అవసరాలకు ఉపయోగించే డ్రోన్ సంబంధిత DGCA నిబంధనలకు అనుగుణంగా అయితే ఉండాలి. డ్రోన్ కొనుగోలు చేసే ముందు విక్రేత మోడల్ మరియు అవసరమైన అనుమతుల వివరణ ధృవీకరించడం అయితే చాలా మంచిది. పైలట్ శిక్షణ, డ్రోన్ వాణిజ్యపరంగా లేదా వ్యవసాయ సేవల కోసం నడిపే వ్యక్తికి వర్తించే రిమోట్ పైలట్ సర్టిఫికేట్ RPC శిక్షణ మరియు ఇతర DGCA అవసరాల వంటి అర్హత అయితే కంపల్సరీగా ఉండాలి. డ్రోన్ రిజిస్ట్రేషన్, డ్రోన్ వర్తించే రిజిస్ట్రేషన్, గుర్తింపు మరియు ఆపరేషన్ నిబంధనలు అధికారికంగా డిజిటల్ స్కై వ్యవస్థలను అయితే పరిశీలించాలి. దీనిని దరఖాస్తు చేసుకునే విధానం, వ్యవసాయ డ్రోన్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసేవారు ముందుగా తమ రాష్ట్రంలో అమలులో ఉన్న పథకం, అర్హతలు, మార్గదర్శకాలను పరిశీలించాలి. సాధారణంగా దరఖాస్తు ప్రక్రియ విధంగా అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ సంబంధించిన అధికారిక పోర్టల్
agrimissionary.nic.in లేదా ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖకు చెందిన సంబంధిత పోర్టల్ను అయితే సందర్శించవలసి ఉంటుంది. రైతు మహిళా స్వయం సహాయక సంఘం FBO లేదా మీకు వర్తించే కేటగిరీని ఎంచుకొని అవసరమైన వివరాలతో అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, భూమికి సంబంధించిన రికార్డు, పాస్బుక్, బ్యాంకు ఖాతా వివరాలు, అలాగే పథకం నిబంధనలకు అనుగుణమైన డ్రోన్ విక్రేత నుంచి పొందిన కొటేషన్ వంటి చిత్రాలను సమర్పించవలసి రావచ్చు. మీ జిల్లాలో అమలు ఉన్న పథకం కింద అర్హత, ఆమోద ప్రక్రియ, ఎంపిక చేసిన విక్రేతల జాబితా, సబ్సిడీ పరిమితి వంటి వివరాలు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అలాగే కేంద్ర పథకం పేరుతో ప్రైవేటు వ్యక్తులు లేదా అనధికార వెబ్సైట్లు డిమాండ్ చేసి జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ డ్రోన్ సబ్సిడీ ఒకే రకమైన, అందరికీ ఒకే శాతం పథకం కాదు. రైతు, మహిళ, SHG, FBO, CHC, అగ్రి గ్రాడ్యుయేట్ లేదా ప్రభుత్వ సంస్థ అనే దానిని బట్టి సహాయంగా మారుతుంది. కాబట్టి అగ్రికల్చర్ డ్రోన్ సబ్సిడీ స్కీమ్ దరఖాస్తు చేసే ముందు మీ కేటగిరీకి వర్తించే తాజా ప్రభుత్వ మార్గదర్శకాలను పరిశీలించడం అయితే చాలా ముఖ్యం. ఈ కథనంలో పేర్కొన్న సబ్సిడీ శాతం, ఆర్థిక పరిమితులు, అర్హత మరియు దరఖాస్తు విధానం సంబంధిత ప్రభుత్వ పథకాలు మార్గదర్శకాల ఆధారంగా అందించబడ్డాయి. రాష్ట్రం లబ్ధిదారుల కేటగిరీ పథక నిబంధనలను బట్టి వివరాలు మార్పు అయితే ఉండవచ్చు. దరఖాస్తు చేసే ముందు సంబంధిత కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారిక పోర్టల్లో లేదా అధికారులను సంప్రదించి తాజా సమాచారాన్ని తెలుసుకొని దీనికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులకైతే షేర్ చేయండి, కనీసం వారికైనా ఉపయోగపడుతుంది. జై శ్రీరామ్.